హాయ్ అందరికీ, సరోజ కిచెన్కి స్వాగతం. ఇవాళ మనం చేసే వంట పీతల ఫ్రై, సముద్రం పీతల ఫ్రై చేసి చూపిస్తా. తెలంగాణ వాళ్ళము వీటిని ఎండ్రి కిచ్చలు అంటాం, ఆంధ్రలో ఎండ్రి కాయలు అంటారు. ఇవి 600 గ్రాముల పీతలు. వీటి ఫ్రై ఎలా చేయాలి, వీటికి కావలసిన దినుసులు: కారం, ఉప్పు, అల్లం వెల్లిపాయ పేస్టు, ధనియాల పొడి, పసుపు, నూనె, గరం మసాలా పొడి, జీలకర్ర, ఆవాలు, నిమ్మకాయలు, కరివేపాకు, కొత్తిమీర. వీటితోటి చాలా రుచికరమైన పీతల ఫ్రై చేసి చూపిస్తా. ముందుగా మనం ఈ పీతల్లో కట్ చేసి శుభ్రంగా వెనిగర్ వేసి కడిగిన ఈ పీతలు, వీటిని నిమ్మరసం పిండుకోవాలి. వీటిలో నిమ్మరసం పిండుకుంటే నిశ్వాసన ఉండదు, అందుకని నిమ్మరసం ఒక్క కాయ అయితే పిండుకోవాలి. పెద్ద నిమ్మకాయ అయితే సగం ఒక్క సరిపోతుంది, చిన్న నిమ్మకాయ కాబట్టి నేను ఒక నిమ్మకాయ మొత్తం పిండుతున్నా వీటిలో. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి, 1 చెంచా అల్లం వెల్లిపాయ పేస్టు. ఇప్పుడే తాజాగా నూరిన పేస్ట్ ఇది. మటన్ చికెన్ కూరలు కానీ చేపల కూరలు కానీ అప్పటికప్పుడు తాజాగా నూరి వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు రోట్లో నూరిన ఈ అల్లం వెల్లిపాయ పేస్టు. ఇది కారం, 1 చెంచాన్నర కారం. కొంచెం కారంగానే ఉండాలి కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేస్తున్నా, తినేవాళ్ళు రుచిని బట్టి వేసుకోవచ్చు. సగం చెంచా ఉప్పు, 1 చెంచా ధనియాల పొడి, సగం చెంచా పసుపు. వీటిని మంచిగా కలుపుకోవాలి. ఇలా ఉప్పు, కారం, నిమ్మరసం, మసాలా పొడి అంతా పట్టుకునేటట్టు మంచిగా కలుపుకోవాలి ఎండ్రికాయలను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. ఈ ఫ్రైకి కావలసిన గిన్నె పెట్టుకోవాలి. గిన్నెలో తడి ఆరినాక నూనె పోసుకోవాలి. తడి ఆరే వరకు కొంచెం మంట పెద్దగానే ఉంచుతానా. గిన్నె తడి ఆరింది, నూనె పోసుకోవాలి. ఈ గిన్నెతో 2 గిన్నెల నూనె పోసుకోవాలి. కొంచెం ఫ్రై కూర కదా, నూనె ఎక్కువనే కావాలి. వేడైంది. తాలింపుకు సగం చెంచా ఆవాలు, సగం చెంచా జీలకర్ర వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. తాలింపు కూడా దూరగా వేగింది. ఇప్పుడు మనం మసాలా కలిపి పెట్టుకున్న ఈ ఎండ్రికాయలను వేసుకోవాలి. మెల్లగా కలపాలి. చాలా రుచిగా ఉండే పీతల ఫ్రై ఎంత బాగుంటుందో. ఇది కరకరలాడుతూ ఉంటుంది ఫ్రై అయినాక, చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడన్నా మా ఇంటికి ఎవరైనా స్పెషల్ గెస్ట్లు అట్లా వస్తే చేస్తాం. మా ఫ్యామిలీ అంతా ఉన్నప్పుడు కూడా చేసుకుంటాం. ఇది చికెన్, మటన్ కంటే కూడా, మన చేపల కంటే కూడా ఎక్కువ రుచి ఉంటుంది. అంత రుచికరమైన కూరలు కనీసం నెలకు ఒక్కసారైనా తినాలని ఇక చేస్తూ ఉంటా. సముద్రం పీతలు, సముద్రం రొయ్యలు, మన లోకల్లో దొరికే వాటికన్నా సముద్రం తినాలంటారు. అందుకనే మాకు ఎప్పుడో ఒకసారి దొరుకుతాయి సముద్రం చేపలు, సముద్రం ఈ ఎండ్రికాయలు, సముద్రం పెద్ద రొయ్యలు. అవి అప్పుడప్పుడు తెచ్చి ఇట్లా ఫ్రై చేస్తూ ఉంటా. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు కాసేపు మూత పెట్టి ఉంచుతా దీన్ని మగ్గే వరకు. పీతలు తాలింపు వేసి 5 నిమిషాలు అవుతుంది. సన్న మంట మీద ఉంచి మూత పెట్టిన మంచిగా మగ్గుతున్నాయి. ఇలా ఒక అరగంట సేపు సన్న మంట మీద మగ్గియాలి. అయితే దీంట్లో ఉన్న ఈ మసాలాలో ఉన్న నీళ్ళన్నీ కూడా దగ్గరికి వస్తాయి. ఆ లోపు మంచిగా ఫ్రై అవుతాయి. ఈ లోపల ఉన్న గుజ్జు అనేది మంచిగా ఉడకాలి. అది ఉడికి ఇక ఈ నూనె అంతా పైకి వచ్చే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యన కలుపుతూనే ఉండాలి. 2 నిమిషాలకోసారి, 3 నిమిషాలకోసారి, లేకుంటే అడుగంటుతుంది. మూత పెట్టేస్తానా. మా చిన్నప్పుడు
మా అమ్మ రోజు పొలానికి పనికి పోయినప్పుడు ఆ వరి పొలాలు ఉన్నన్ని రోజులు రోజు 3-4 ఎండ్రికాయలు పట్టుకొచ్చేది. నేను మా ఇద్దరు తమ్ముళ్ళు కాసేపు ఆడుకునేటోళ్ళం వాటితోటి. ఆ తర్వాత మా అమ్మ ఏం చేసేది, వాటికి శుభ్రం చేసి నిప్పుల మీద కొంచెం శుభ్రం చేసి ఎండ్రికాయలను మంచిగా కాల్చి ఇచ్చేది మాకు. నిప్పుల మీద కాలుస్తే సూపర్ ఉంటుంది. మనం ఫ్రై చేసుకున్న దానికన్నా కొంచెం ఉప్పేసి కాల్చిస్తే ఎంత అంటే అంత బాగా రుచిగా ఉంటాయి. అంత అంత రుచి ఇప్పుడైతే లేదు. పొలాల్లో దొరికే ఎండ్రికాయలు అయితే మస్తు రుచిగా ఉండేవి. ఇక చిన్నప్పుడేమో మా అమ్మ పొలం పనికి పోయి వచ్చినప్పుడల్లా తెచ్చి ఇచ్చేది, తినేటి వాళ్ళం. ఇప్పుడు ఇక అమ్మ ముసలమ్మ అయిపోయింది, మేము సిటీకి వచ్చేసినాం. ఇక సముద్రం పీతలు తింటున్నాం. ఇక ఇవి కూడా బాగానే రుచి ఉంటాయి. అవి వాటి రుచి అవే, వీటి రుచి ఇవే. చాలా బాగుంటాయి ఇవైతే. కలిపి చూద్దాం ఒకసారి. మంచిగా ఫ్రై అవుతున్నాయి. మస్తు గుమగుమ వాసన వస్తుంది ఫ్రై అవుతా అంటే. వీటిని పులుసు కూడా పెట్టుకోవచ్చు, కానీ నేను ఎప్పుడు పులుసు పెట్టను. ఎప్పుడు ఫ్రై లాగానే చేసుకొని తింటాం మేము. ఈ పీతలు ఇట్లా డైరెక్ట్ తింటాం. ఈ కింద ఉన్న ఈ అడుగున ఉన్న ఈ గ్రేవీ తోటి మాత్రం అన్నం తింటాం మేము. ఎప్పుడు పులుసు అయితే పెట్టలే, ఫ్రైయే చేసి తింటాం ఎప్పుడైనా కానీ. ఈ ఎండ్రికాయల ఫ్రై సన్న మంట మీద ఉంచి మూత పెట్టి 5 నిమిషాలు అయింది. తీసి చూద్దాం ఎంతవరకు ఉడికిందో. మంచిగా 90% అయితే ఉడికింది కూర. ఇంకా కొంచెం దగ్గరికి రావాలి ఈ మసాలా అంతా. ఈ మసాలా అంతా దగ్గరికి వచ్చి ముక్కలకు పట్టుకోవాలి. ఈ ముక్కలకు పట్టుకునే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఇక నూరుగా రావద్దు, మొత్తం నూనె మాత్రమే రావాలి. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుందాం ఇందులో. ఇంట్లో తయారు చేసిందే కొంచెమే అట్లా వాసన కోసం. వాసన రుచి రెండు ఉంటాయి గరం మసాలాతోటి. మూత పెట్టేసి కొత్తిమీర కట్ చేసుకుందాం. కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత మంచిగా ముక్కలకు పడుతుంది. తింటా అంటే కొత్తిమీర రుచి కొత్తిమీరదే, ధనియాల పొడి రుచి ధనియాల పొడిదే. దేని రుచి దానికే రుచి మంచిగా తగులుతూ ఉంటుంది. ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీర ఈ పీతల ఫ్రైలో వేసుకోవాలి. మసాలా కూడా ఫ్రై అయ్యి అంత దగ్గరికి వస్తుంది. ఒక 2 నిమిషాల్లో మన పీతల ఫ్రై అంతా 100% రెడీ అయినట్టే. సన్న మంట మీద ఉంచి కొత్తిమీర రుచి కూడా ఈ ముక్కలకు పట్టుకునే వరకు సన్న మంట మీద ఉంచి 2 నిమిషాలు మూత పెట్టి ఉంచుతా. ఈ పీతల ఫ్రైలో వేసిన కొత్తిమీర కూడా మంచిగా మగ్గింది. 100% గుమగుమలాడే పీతల ఫ్రై రెడీ అయింది. చాలా గుమగుమ వాసన వస్తుంది. చాలా రుచిగా కూడా ఉంటుంది. మొత్తం ఇట్లా ముక్కలకు పట్టుకోవాలి. ఇట్లా ముక్కలకు పట్టుకుంటేనే మనకు తినేటప్పుడు మంచి రుచి వస్తుంది. కంప్లీట్గా 100% పీతల ఫ్రై రెడీ అయింది. చూసిరు కదా పీతల ఫ్రై ఎలా తయారు చేసిందో. ఇలాంటి మంచి మంచి వంటలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.